నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆన్ నేను షీలా విజయనగరం కలెక్టరేట్ ముందు ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకం అమలు చేసి ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దు అంటూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆటో కార్మికుల ధర్నాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆటో యూనియన్ వర్కర్లు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు ఏవైతే ఎన్నికలలో హామీలు ఇచ్చినట్లయితే చెప్తున్నారు అసలు వీళ్ళకి డిమాండ్స్ ఏంటి అసలు వీళ్ళ సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి ఆటో వర్కర్స్ సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గతంలో హామీ ఇచ్చారు వాళ్ళు ఈ ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేయడం జరిగితే మన రాష్ట్రంలో ఉండే ఆటో వర్కర్స్ ఆటో యూనియన్లో డ్రైవర్లు అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో చాలా ఇబ్బంది పడతారు కావున ఈ పథకాన్ని అమలు చేసిన దానికి తగ్గ ఆటో వాళ్ళకి దానికి నెలకి మాకు ఎంతో కానీ లేకపోతే సంవత్సరానికి 15,000 మంజూరు చేయవలసిందిగా మేము కోరుచున్నాం దానికి ఈ పథకం అమలు చేయకుండా ఉంటే చాలామంది డ్రైవర్లు గుండెల మీద చేసుకుని హ్యాపీగా ఆటో తోలుకుంటారండి పోలీసులు ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా ఫైన్లు రాస్తున్నారు మాకు వచ్చేదే రోజుకి 500 300 రూపాయలు వాళ్ళు ఫైన్లు కడితే 200 రూపాయలతో పిల్ల పోషించుకునే పరిస్థితుల్లో మేము లేము చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయకుండా మా ఆటో యూనియన్ అందరినీ కాపాడాలని మరీ కోరుకుంటున్నాం ఈ అసలు ఫ్రీ బస్సుకి ఇస్తే మీకు ఎటువంటి సమస్య అసలే మీకు ఈ దీంతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అసలు ఫ్రీ బస్సు ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఫ్రీ బస్ అందరికీ ఇస్తే ఒక మహిళలు కాదు దేశంలో ఉన్న అందరికీ కూడా ఫ్రీ బస్ ఇస్తే మేము కూడా అభినందన చెల్లిస్తున్నాం కానీ ప్రస్తుతం రవాణా పరిస్థితి ఏంటి రాష్ట్రంలో చూస్తే ఎక్కడైతే ఉన్నా 4 బస్సులు ఉంటాయి 4 బస్సులు తీస్తే ఎవరి జనం సాల్ట్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ కింద తీసుకొస్తే ఈ అందరికీ మొత్తంగా చదివిన తర్వాత ఏంటంటే ఉద్యోగం వస్తామని ఆశతో చదివిన తర్వాత గత 15 సంవత్సరం బట్టి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం రాలేనప్పుడు ఎలాగైతే కుటుంబం పోషించాలని అందరూ ఆటో డ్రైవర్గా మారాము ఆటో డ్రైవర్గా మారిన తర్వాత ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టుగా అన్ని కష్టం వస్తున్న బట్టి 500 రూపాయలు అయితే ఖర్చు 300 రూపాయలు గతం కంటే పెట్రోల్ రేటు పెరిగింది అన్నీ పెరిగిన తర్వాత మా బ్రతుకు ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము నువ్వు అందరికీ ఫ్రీ బార్లే కానీ మా అందరికీ ఎన్ని బస్సు పెడితే మా బస్సులో అందరికీ ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీలో మొత్తం మా అందరికి ఉద్యోగం కల్పిస్తే నువ్వు ఎంత బస్సు ఫ్రీ పెడితే కూడా మేము ఇంకా అభినందన చేస్తాము మేము ఫుల్ దండ పెట్టుకుని తిరుగుతాము ఆర్టీఓ ఆఫీసులు కూడా మీకు వేధింపులు చేస్తున్నారని అంటున్నారు ఏ విధమైనటువంటి వేధింపులు అసలు దీనిపై మీరేమంటారు గతం కంటే ఇప్పుడు కంటే గతంలో చలనా ఫీజులో ఇప్పటికి చలనా గతంలో అంటే సర్వీస్ కంటే పెర్మిషన్ కంటే ఒకరోజు 2 గంటలు 3 రోజులు 4 రేట్ అయితే పట్టించరు కానీ ఇప్పుడు పెర్మిట్ కోసం ఒక రోజు లేట్ అయితే 10,000 రూపాయలు జరిమానా పెడుతున్నారు అలాగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఒక రోజు లేట్ అయితే 5,000 రూపాయలు జరిమానా పెడుతున్నారు రెండో పక్కన ఈ అన్నింటిలో కూడా తట్టుకోలేని పరిస్థితి అందుచేత ఇప్పుడు కంటే ఈ అన్నింటి నుంచి ఇప్పుడు ప్రైవేట్ ఫిట్నెస్ పెట్టారు గతంలో ఏదో 1000 రూపాయల్లో గవర్నమెంట్ దగ్గర ఫిట్నెస్ అయితే ప్రైవేట్ ఫిట్నెస్ అని 1000 అని పెట్టుకుని 3,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు తర్వాత ఏ రోజుకు ఆ రోజు లేకుండా చలన కట్టేసి వెళ్తే ఆ రోజుకు ఫిట్లు అయితే మళ్ళీ చలన పోయి 2 రోజులు మళ్ళీ అదే ఫిట్లే మళ్ళీ డబ్బు కట్టాల్సిన పరిస్థితి అందుచేత చాలా బాధపడుతున్నాము కానీ బ్రతుకు తెరువు లేకుండా గత్యంతరం లేకుండా ఆటో నడిపిస్తున్నాం తప్ప ఆటో మీద ఎవరు సుమగలేదని తెలియజేస్తున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు ఆటో కార్మికులు అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే ఏదైతే ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తామని చెప్పేసి చెప్పడంతోనే ప్రస్తుతం ఆటో కార్మికులంతా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి ఉపాధి లేకుండా ఉండడం మరోవైపు ఫ్రీ బస్సు పథకం అమలు చేయడంతో ఉద్యోగాలు కోల్పోతామని చెప్పేసి ఆటో కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు అధికారులు తమను వేధిస్తున్నారంటూ లేనిపోని చలానాలు రాసి తనకు పనిష్మెంట్స్ ఉన్నాయో ఆ పనిష్మెంట్స్ పూర్తి స్థాయిలో వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆటో కార్మికులంతా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తమ సమస్యలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీర్చాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మమ్మేశ్వరతో శ్రీధర్ HMTV విజయనగరం.